కళ్యాణ్ ఇప్పుడే బయలుదేరుతున్న దృశ్యాలు కూడా మనం ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం అంటే 3:20 పార్టీ కార్యాలయం అయితే ప్రారంభమైంది. ఇక తెలంగాణలోని జనసేన సత్తా చాటుతుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఇటు ఏపీకి సంబంధించి ఒక కీలక పదవిలో అంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయితే ఉన్నారు. అయితే ఆ పార్టీ జనసేన పార్టీ స్థాపించిన తెలంగాణకు సంబంధించి అంటే మొదట్లోనే ఈ జనసేన పార్టీ తెలంగాణలో పుట్టినప్పటికీ అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి కార్యకలాపాలన్నీ కూడా ఒక అర్థభావం అయితే కొనసాగుతున్నాయి. అయితే మనం విజువల్స్లో చూడొచ్చు పవన్ కళ్యాణ్ ఏదైతే ఆఫీస్ బయట నుంచి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఇప్పటికే బయటికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే జూబ్లీస్లో తన నివాసానికి వెళ్ళే అవకాశం అవుతుంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా కీలకమైన కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ అయితే పాల్గొన్నారు. అయితే అక్కడ పాల్గొని అక్కడి నుంచి నేరుగా జనసేనలో కూడా ఏదైతే జనసేన పార్టీ ఖచ్చితంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ కూడా ఏదైతే ముఖ్యంగా దీనిపై ఖచ్చితంగా మన విజువల్స్ లో చూడొచ్చు. పవన్ కళ్యాణ్ ఇటు జన సైనికులకు అందరికీ కూడా అభియోగం చేసుకుంటూ కూడా బయటికి వెళ్లే దృశ్యాలు ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకొని తెలంగాణ జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు. ప్రజలకు అలాగే జన సైనికులకు వీర మహిళలకు అందరికీ కూడా అభియోగం చేస్తూ కూడా ప్రస్తుతం బయటకు వెళ్తున్న దృశ్యాలు మనమైతే ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ గా మనమైతే చూస్తున్నాము. అయితే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇంకా జనసేనకు సంబంధించి ఏదైతే అన్ని కార్యకలాపాలు కూడా ఇక్కడున్న పార్టీ ఆఫీస్ నుండే జరుగుతాయంటూ కూడా ఇప్పటికే జన సైనికులు కూడా స్పష్టం చేశారని చెప్పొచ్చు.